కాళేశ్వరం కమిషన్ రిపోర్టుకు ఆమోదం తెలిపింది తెలంగాణ కేబినెట్. 665 పేజీల రిపోర్టును 60 పేజీలతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. ఇక కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో పెట్టి చర్చ జరపాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో చర్చ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించింది ప్రభుత్వం. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన తుది నివేదికపై తెలంగాణ కేబినెట్ సుదీర్ఘంగా చర్చ జరిపింది. 2 గంటల పాటు సాగిన సమావేశంలో 665 పేజీల మొత్తం కాళేశ్వరం కమిషన్ తుది నివేదికను అధికారుల కమిటీ 60 పేజీలకు కుదించి కేబినెట్ సమావేశంలో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ జరిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రివర్గ సమావేశంలో 60 పేజీల సమ్మరీ రిపోర్ట్ను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ల నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు జరిగినటువంటి ఆర్థికపరమైన అంశాలు, బడ్జెట్ అంశాలపై కమిషన్ నివేదికను కేబినెట్ ముందు అంశాల వారీగా వివరించారు. 2.5 గంటల పాటు సాగిన కేబినెట్ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆలోచన, నిర్మాణానికి అనుమతులు లేకపోయినప్పటికీ నిపుణుల కమిటీ నివేదికలను పట్టించుకోకుండా ప్రభుత్వ నిర్ణయం కాకుండా వ్యక్తిగతంగా ఏకగ్రీవంగా నిర్ణయాలు తీసుకుని తుమ్మిడిహట్టి దగ్గర కాకుండా మేడిగడ్డ నిర్మాణం బ్యారేజీ జరిగినట్లు ఘోష్ కమిషన్ తెలిపిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ ఆలోచన, బ్యారేజీలు పూర్తయిన తర్వాత వాటిల్లో నీళ్లు నింపడం ఆలోచన వరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్దేనని ఘోష్ కమిషన్ తెలిపినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను రాబోయే శాసనసభ సమావేశాల్లో పెట్టి చర్చ జరిపి సభ్యులందరి అభిప్రాయం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలకు పాల్పడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. ప్రజాప్రతినిధులు స్పష్టంగా ఈ నివేదిక పట్ల ఒక అవగాహన తెచ్చుకోవడమే కాకుండా వాళ్ళ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పడానికి అవకాశం కల్పించాలని ఈరోజు మంత్రివర్గ సమావేశంలో మేము నిర్ణయం తీసుకున్నాం. అందుకే ఈ 665 పేజీల నివేదికను తొందరలోనే శాసనసభ, శాసనమండలి సమావేశాలను ఏర్పాటు చేసి అక్కడ ఈ నివేదికను ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణను, కమిషన్ సూచించిన సూచనలను అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మొత్తానికి కాళేశ్వరం కమిషన్ నివేదికలో ప్రాజెక్ట్ కాస్ట్ పెరగడం, నిబంధనలకు విరుద్ధంగా అధికారులు తప్పులు చేయడం, ఏకగ్రీవంగా రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం వంటి అంశాలను కమిషన్ పేర్కొన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి తదుపరి చర్యలు ఏం పడుతుందో చూడాల్సి ఉంటుంది.